సృజనకు ఎల్లలు లేవు, ప్రతిభకు వయసు అడ్డంకి కాదు అని మరోసారి నిరూపించింది చెన్నైకి చెందిన ఓ చిన్నారి. 11 ఏళ్ల వయసులోనే కీబోర్డు, పియానోలపై శ్రావ్యంగా సరిగమల్ని పలికిస్తూ అనేక ప్రపంచ రికార్డులు సృష్టించింది. భవిష్యత్తులో చక్కని సంగీత దర్శకురాలిగా పేరు తెచ్చుకునే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. సంగీత సృజనలో ప్రధానమైన కీబోర్డు, పియానోలను ఉపయోగించడంలో చక్కని నైపుణ్యం ప్రదర్శిస్తున్న ఈ చిన్నారి పేరు రెబెక్కా షీలా దాస్. చెన్నైలోని వేలమ్మాల్ విద్యాశ్రమంలో 8వ తరగతి చదువుతోంది. ఈ పాప తండ్రి జాన్ దాస్ చర్చిలో కీబోర్డు వాయించేవారు. 2 ఏళ్ల వయసులోనే కీబోర్డు సంగీతంపై మక్కువ చూపిన ఈ చిన్నారి చక్కని స్వరాలు పలికించడం మొదలుపెట్టింది. ఇది గమనించిన తండ్రి చిన్నారికి సంగీతంలో శిక్షణ ఇప్పించి మరింత తీర్చిదిద్దారు. 3 ఏళ్ల వయసులోనే ఓ ప్రముఖ టీవీ ఛానల్లో అరగంట కచేరీ చేసిన ఘనత సాధించిన రెబెక్కా అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. పదకొండేళ్ల ఈ చిన్నారి ఇప్పటికే ఎన్నో అవార్డులు సాధించింది. చిన్న వయసులోనే కీబోర్డులో లండన్ ట్రినిటీ కళాశాల సంగీత పరీక్షల్లో 8వ గ్రేడ్ పాస్ అయిన అరుదైన ఘనత సాధించింది. 3 నెలల అతి స్వల్ప వ్యవధిలోనే 5 ప్రపంచ రికార్డుల్లో చోటు సంపాదించిందని తల్లిదండ్రులు తెలిపారు. On her name she has 5 world records. World Record Setter USA, World Record Association Hong Kong, and India Book of World Records, Miracle World Records, Unique World Records. I mean, she's got so much of talent within her. As a mother, I really see all the effort that she puts in music. She can really shine in all the fields that she chooses. కీబోర్డ్, పియానోలపై ప్రతిభ చాటుకుంటూనే టెన్నిస్ లోనూ రాణిస్తోంది రెబెక్కా. అందరి మన్ననలు అందుకుంటున్న ఈ చిన్నారి సంగీత జ్ఞాని ఇళయరాజా అభినందనలు అందుకుంది. తాను 40 ఏళ్లు దాటిన తర్వాత సాధించిన రికార్డును రెబెక్కా 11 ఏళ్లకే సాధించిందని ఇళయరాజా ప్రత్యేకంగా ప్రశంసించారు. రోజు గంటల కొద్దీ సంగీతం, టెన్నిస్ సాధన చేస్తున్న రెబెక్కా అన్ని రంగాల్లో మేటిగా నిలవడమే తన ఆశయమంటోంది. Ambition is to become a doctor as well as a music director as well as a world top tennis champion. భవిష్యత్తులో కళాశాల స్థాపించి అందరికీ సంగీతాన్ని పంచుతానంటోంది ఈ చిన్నారి కీబోర్డు ప్లేయర్.